నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడి మరియు పీసీఓఎస్ మధ్య తేడా ఏంటి? పీసీఓడి ఉన్న మహిళలు గర్భం దాల్చగలరా? పీసీఓడి ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? పీసీఓడి సమస్యలకు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తింపు పొందిన సంస్థ మరియు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మూలికా మందులతో చికిత్స అందించబడుతుంది. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు ఇతర ప్రాంతాల్లో కూడా బ్రాంచీలు కలిగిన ఆయుర్వేదంలో అనేక సంవత్సరాలుగా మెరుగైన చికిత్సను అందిస్తోంది. పీసీఓడి సమస్యలపై రోజు మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు ఆర్జీఆర్ హాస్పిటల్ డాక్టర్ మనతో పాటు ఉన్నారు మాధవి గారు. మనం డాక్టర్ గారితో మాట్లాడదాం, ఈ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు 10 టీవీ స్టూడియోస్. థాంక్యూ. పీసీఓడి, పీసీఓఎస్ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క అమ్మాయి కూడా సఫర్ అవుతున్న టాపిక్. పీసీఓడి అసలు ఎందుకు అటాక్ అవుతుంది మ్యామ్? సాధారణంగా పీసీఓడి అంటే మనం పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని చెప్తాము. దీన్నే మనం సిండ్రోమ్ అని కూడా చెప్తూ ఉంటాము. సాధారణంగా ఏంటంటే పీరియడ్ స్టార్ట్ అయిన స్టార్టింగ్లో అంటే మెనార్కే ఏజ్ నుంచి కూడా చాలామంది అమ్మాయిల్లో కానివ్వండి, స్త్రీలలో ఈ కండిషన్ అనేది ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము. ఇది మెయిన్గా ఏంటంటే మనకి నెలసరి అనేది క్రమంగా రాకపోవడం వల్ల ఏమవుతుందంటే ఓవులేషన్ అంటే ఎగ్ అనేది మనకి రిలీజ్ అవ్వకపోవడం వల్ల అవి మనకి ఓవరీస్లో అక్యుములేట్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మనకి దీన్నే మనం పీసీఓడి కండిషన్ అని చెప్తూ ఉంటాము. ఓకే, అంటే పీసీఓడి, పీసీఓఎస్ అని కూడా అంటున్నారు. పీసీఓడికి పీసీఓఎస్కి తేడా ఏంటి మేడం? పీసీఓడి అయినా పీసీఓఎస్ అయినా ఆల్మోస్ట్ రెండు మనకేంటంటే ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల వచ్చే కండిషన్సే. కాకపోతే ఏంటంటే పీసీఓడి అనేది మనం డిసీజ్ లాగా చెప్తూ ఉంటాము. పీసీఓఎస్ అనేది ఏంటంటే పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని చెప్తూ ఉంటాము. సిండ్రోమ్లో ఏంటంటే మనకి గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు చూసుకుంటే పీసీఓడి అనేది మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని మాత్రమే తెలుసు. దీంతో ఏంటంటే రీజన్ ఏంటంటే మెయిన్గా మనకి అంటే హార్మోనల్ చేంజెస్ వల్ల కావచ్చు, లేకపోతే కొందరు స్త్రీలలో ఏంటంటే అధిక బరువు ఉండే వాళ్ళలో కానివ్వండి, కొందరిలో థైరాయిడ్ ప్రాబ్లంతో ఎక్కువగా సఫర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరిలో మనం ఏంటంటే ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేది గమనిస్తూ ఉంటాము. పీసీఓఎస్ అనేది ఏంటంటే ముఖ్యంగా మనకు దీంట్లో ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే వాళ్ళకి ఎగ్ అనేది రిలీజ్ కాకపోవడం వల్ల మల్టిపుల్ ఎగ్స్ అనేది చిన్న చిన్న నీటి బుడగల్లాగా ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. దీంతోపాటు లక్షణాలు ఎలా ఉంటాయంటే సిండ్రోమ్లో మనకి లక్షణాలు అనేది కొందరు స్త్రీలలో మనం గమనించినట్టయితే అంటే ఇరెగ్యులర్ పీరియడ్స్తో పాటు ఏంటంటే కొందరిలో అన్వాంటెడ్ హెయిర్ అనేది అంటే ముఖ్యంగా చూసుకుంటే స్త్రీలలో కూడా కొంచెం మైల్డ్గా హెయిర్ అనేది ఫేస్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి కండిషన్తో పాటు ఏంటంటే అధిక బరువు పెరుగుతూ ఉంటారు కొందరు. దీంతో పాటు ఏంటంటే కొందరిలో యాక్నే అంటే పింపుల్స్ అనేది అంటే ఆయిలీ స్కిన్ కానీ నార్మల్ స్కిన్ కానీ ఇటువంటి వాళ్ళలో కూడా మనం ఏంటంటే ఎక్కువగా పింపుల్స్ అనేది గమనిస్తూ ఉంటాము. మెయిన్గా ఏంటంటే మనకి టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది అంటే మేల్ హార్మోన్ ఎక్కువగా మనకి ఉత్పత్తి అవడం వల్ల స్త్రీలలో మనకి పీసీఓఎస్ కండిషన్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్, తినే ఫుడ్, జంక్ ఫుడ్ వల్ల కూడా పీసీఓడి, పీసీఓఎస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ముఖ్యంగా మనకి ఏంటంటే పీసీఓడి అనేది మన ఆహారం అంటే మనం తీసుకునే డైట్ వల్ల కావచ్చు, లైఫ్ స్టైల్ డిజార్డర్. ఎందుకంటే మనము ఇంతకు ముందు కాలంకి ఇప్పటికి చూసుకుంటే ఏంటంటే ఆహారపు అలవాట్లు అనేది చాలా వరకు చేంజెస్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయడం, దాంతోపాటు ఏంటంటే అధికంగా అంటే స్ట్రెస్ ఎక్కువ ఉండేవారికి కానివ్వండి, నిద్ర సరిగా లేకపోవడం, ఈ కండిషన్స్ అన్నిటి వల్ల ఏంటంటే మన బాడీ మెటబాలిజం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మనకి ఎక్కువగా పీసీఓడి అనేది స్త్రీలలో మనం గమనిస్తూ ఉంటాం. సో డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే అది పీసీఓడియా, పీసీఓఎస్ అర్థం కాదు, బట్ కొన్ని సిమ్టమ్స్ బాడీ తెలియజేస్తుంది కదా. సో ఎప్పుడు మనం డాక్టర్ని అప్రోచ్ అవుతే బెటర్ ఈ డిసీజ్కి? అంటే ఇప్పుడు ఏంటంటే చూసుకుంటే పీరియడ్ స్టార్టింగ్ అప్పటి నుంచే చిన్నపిల్లల్లో కూడా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. కానీ కొన్ని కండిషన్స్లో ఏంటంటే సిమ్టమ్స్ అంటే ఫస్ట్ మెయిన్ మనకి లక్షణాలు ఏంటంటే పీరియడ్ మిస్ అవ్వడం అంటే రెగ్యులర్గా మనకి 30 days సైకిల్ అని చెప్తూ ఉంటాము. ఈ కండిషన్ అనేది ఎప్పుడైతే మిస్ అవుతుందో జనరల్గా అంటే కొంచెం దాంతోపాటు ఏంటంటే కొన్ని అధిక బరువు పెరగడం కానివ్వండి, లేకపోతే కొందరిలో ఏంటంటే అంటే ఇరెగ్యులర్ పీరియడ్స్తో పాటు ఏంటంటే కొంచెం ఎక్కువగా అలసట రావడము, ఇటువంటి లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. దాన్ని జనరల్గా పర్లేదు మనకి అంటే డిలే చేస్తూ ఉంటారు. అట్లా డిలే చేయకుండా ఏంటంటే స్టార్టింగ్లోనే చెక్ చేసుకోవడం అంటే ఎప్పుడైతే పీరియడ్ మిస్ అవుతుందో అటువంటి టైంలోనే మనం ఏంటంటే స్కాన్ కానివ్వండి, ఒకసారి జనరల్ అల్ట్రాసౌండ్ అనేది చెక్ చేసుకోవడం వల్ల మనకి పీసీఓడి ఉందా లేదా అని డయాగ్నోస్ స్టార్టింగ్లోనే చేసుకుంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ కూడా తొందరగా అంటే ట్రీట్మెంట్ తొందరగా తీసుకోవడం వల్ల లక్షణాలు స్టార్టింగ్లోనే మనం కట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.
అంటే పీసీఓడి పీసీఓఎస్ని గుర్తించడానికి ఎలాంటి టెస్ట్లు ఉంటాయి మేడం? దేని ద్వారా మనం తెలుసుకోవచ్చు దీన్ని? పీసీఓడి పీసీఓఎస్కి మెయిన్గా టెస్ట్ అనేది మనము ఎక్కువగా చూస్తే అల్ట్రాసౌండ్ స్కాన్ రిపోర్ట్లోనే మనకి క్లారిటీ వస్తుంది. యూట్రస్లో అంటే యూట్రస్లో ఏమైనా చేంజెస్ ఉందా, అంటే ఓవరీస్ అనేది ఎక్కువగా మనకి సిస్ అనేది ఫార్మేషన్ ఉందా, అది కూడా ఎన్ని మల్టిపుల్ సిస్ ఉన్నాయా, లేకపోతే సైజ్ ఎంత ఉంది అనేది మనం క్లియర్గా చూడాలంటే మాత్రం అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది మెయిన్ టెస్ట్గా చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఇంకా కొన్ని మనం ఏంటంటే హార్మోనల్ చేంజెస్ వల్ల ఏమైనా ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకి ఏమైనా పీసీఓఎస్ అనే కండిషన్ ఎక్కువ అవుతుందా అనేది మనం హార్మోనల్ టెస్ట్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. మనకు హైదరాబాద్ నుండి కాలర్ జాయిన్ అవుతున్నారండి, ప్రత్యూష గారు. ప్రత్యూష గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మా సిస్టర్ వాళ్ళ కూతురుకి మేడం ఓకే. అయితే 17 సంవత్సరాలు ఉన్నాయి మేడం. అయితే పీరియడ్స్ అనేది రెగ్యులర్ గా రావట్లేవు. ఓకే. బయట హాస్పిటల్లో చెక్ చేయించాం మేడం. పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారు. అయితే ఆమెకి 3 months ఒకసారి రావడము, వచ్చినప్పుడల్లా ఓవర్ గా బ్లీడ్ అవ్వడము ఇలా జరుగుతుంది మేడం. ఓకే. అంటే పీసీఓడి ఒకటేనా, ఇంకా థైరాయిడ్ గానీ ఏమన్నా చెక్ చేసుకున్నారా? ఏం ప్రాబ్లం లేదు. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి పీసీఓడి ప్రాబ్లం? అంటే మా ఆమె 13 years మెచ్యూర్ అయింది మేడం. ఓకే. అయితే ఆమెకు వచ్చేసి ఒక 2-3 months కరెక్ట్ గా ఉంది, తర్వాత నుంచి ప్రాబ్లం అయింది మేడం. ఇలా 2-3 months కి ఒకసారి రావడము, ఓకే, అలా ప్రాబ్లం అవుతుంది. బయట చెక్ చేయించాము. ఓకే. చేస్తే స్కాన్ చేసి ఇట్లా నీటి గుడుగులు ఉన్నాయమ్మా, పీసీఓడి ప్రాబ్లం ఉంది పాపకి అని చెప్పారు. ఆపరేషన్ చేయాలి అంటున్నారు మేడం. ఓకే అండి. అంటే ఏమైనా మెడికేషన్ లో ఉన్నారా ఇప్పుడు? మెడిసిన్స్ యూస్ చేస్తున్నారా? లేదు మేడం, స్టాప్ చేసింది. వాడమంటే చాలా రోజుల నుంచి వాడుతున్నామా, వద్దా అని చెప్పేసి స్టాప్ చేస్తుంది. ఓకే అండి. అంటే అది మీరు మెడిసిన్స్ వాడినప్పుడు పీరియడ్ వస్తుందా? రెగ్యులర్ గా వస్తుంది మేడం. మెడిసిన్ వాడినప్పుడు మాత్రమే రెగ్యులర్ గా ఉంటుంది, తర్వాత మళ్ళీ కంటిన్యూగా రాకుండా ఉంటుంది మేడం. ఓకే అండి. యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి కొంచెం ఒక 2-3 months రెగ్యులర్ ఉందని చెప్తున్నారు. తర్వాత ఇర్రెగ్యులర్ అంటే మోస్ట్లీ వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలు, అవుట్ సైడ్ ఫుడ్స్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేయదు. అంటే ఏజ్ కూడా 17+ చెప్తున్నారు కదా. మెయిన్గా డైట్ అనేది ఫాలో అవ్వండి. దాంతోపాటు ఏంటంటే వాకింగ్ కానీ ఇటువంటి అవుట్ సైడ్ ఎక్సర్సైజెస్ అంటే గేమ్స్ కానీ ఏదైనా వాళ్ళ లైఫ్ స్టైల్లో యాడ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఆర్జీఆర్లో ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే ఈ ఏజ్లోనే ఏంటంటే హార్మోనల్ పిల్స్ కానీ ఇటువంటివి ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు హెర్బల్ మెడికేషన్స్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీకుండే అంటే స్కాన్ రిపోర్ట్స్ కానీ అవి తీసుకొని మీరు ఒకసారి ఆర్జీఆర్లో కలవండి. ఖచ్చితంగా మీకు అంటే సైడ్ ఎఫెక్ట్ లేకుండానే మీకు శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుందండి. మరో కాలర్ జాయిన్ అవుతున్నారు మేడం, సుష్మా గారు. సుష్మా గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి మేడం. ఇట్లా నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది మేడం. ఓకే. 6 years నుంచి ఉంది మేడం నాకు ఈ ప్రాబ్లం. నా ఏజ్ వచ్చేసి ఇప్పుడు 26 years మేడం. ఓకే. అయితే రీసెంట్ గా ఒక 2 years బ్యాక్ మ్యారేజ్ కూడా అయ్యింది. పీసీఓడి వల్ల ఏంటంటే మేడం నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఉంటుంది. ఓకే. లేట్ గొడవలు కూడా ఉన్నాయని చెప్పారు మేడం. అదేంటంటే మెడిసిన్ వేసుకున్నప్పుడు పీరియడ్స్ అనేది రెగ్యులర్ గా వస్తున్నాయి, కానీ బ్లీడింగ్ అనేది మళ్ళీ మెడిసిన్ వేసుకుంటేనే స్టాప్ అవుతుంది మేడం. లేదంటే బ్లీడింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది మేడం. ఓకే అండి. అంటే పిల్లలు ఉన్నారా? లేదు మేడం, రీసెంట్ గా 3 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఓకే. ఇంకా పిల్లలు కూడా లేరు మేడం. ఓకే అండి. ఓకే అండి. అంటే 6 years నుంచి ఆల్మోస్ట్ పీసీఓడి సమస్యతో బాధపడుతున్నారు. కాకపోతే పీరియడ్ అంటే దాని రిలేటెడ్ మెడిసిన్స్ అనేది యూస్ చేస్తున్నా అని చెప్తున్నారు. నీటి బుడగలు అంటే మీకు ఎంత సైజ్ ఉంది, ఒకసారి స్కాన్ రిపోర్ట్స్ ఏమైనా చేశారా? దాంతోపాటు ఏంటంటే ఇంకా మీరు ఏమైనా థైరాయిడ్ ఇష్యూస్ ఉందా? ఒకసారి అన్నీ మీరు జనరల్ టెస్ట్స్ అన్నీ చేయించుకొని ఆర్జీఆర్లో మీట్ అవ్వచ్చండి. మీకు ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది. పీసీఓడి అంటే ఇప్పుడు ఏంటంటే మీకుండే సిమ్టమ్స్తో పాటు అంటే ఏ లక్షణాలను చూసుకొని దాన్ని బట్టి అంటే నాడీ పరీక్ష చేసుకొని హెర్బల్ మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటే మీరు ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్నా, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా, దాని రిలేటెడ్గా కూడా పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేది మెడికేషన్తో పాటు యాడ్ చేస్తాం. కాబట్టి మీకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. మీరు దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకొని మీట్ అవ్వచ్చు. నెల్లూరు నుంచి మరో కాలర్ ఉన్నారండి, అఖిల గారు. అఖిల గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే మేడం. చెప్పండి. హలో చెప్పండి. నమస్తే అండి. మేడం మా సిస్టర్ 27 years ఉంటారు. ఓకే. తనకి 2 years నుంచి పీసీఓడి ప్రాబ్లం ఉంది మేడం. ఓకే. ఇంకా చెప్పండి. పీసీఓడి 2 years నుంచి ఇంకా ఏమైనా కంప్లైంట్స్ ఉందా? మెడికేషన్లో ఉన్నారా?
వాడుతున్నారు మేడం. అది వాడినప్పుడు మాత్రమే వస్తుంది. ఆ Okay. మెడిసిన్ ఎప్పుడైతే స్టాప్ చేసేస్తారో అప్పుడు మళ్ళీ కంటిన్యూగా ఉంటుంది మేడం, రెగ్యులర్ గానే ఉంటుంది. ఓకే అండి. ఏజ్ ఎంత చెప్పారండి? 27. ఓకే అండి. అంటే జనరల్గా చూసుకుంటే 20 అబోవ్ అంటే 25+ తర్వాత అంటే మ్యారీడ్ వాళ్ళకి ఏంటంటే పీసీఓడి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వీటి వల్ల ఏమవుతుందంటే అంటే ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు కలగకపోవడం అనేది కొంతమందిలో చూస్తూ ఉంటాము. కాబట్టి జనరల్గా మీరు టెస్ట్ చేసుకోండి. ఒకసారి మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా లేకపోతే పీసీఓడి అని అల్ట్రాసౌండ్లో మీకు డయాగ్నోస్ అయిందా ఒకసారి చెక్ చేసుకొని మీరు ఆర్జార్లో మీరు అంటే పీసీఓడి రిలేటెడ్గా ట్రీట్మెంట్కి రావచ్చండి. ఖచ్చితంగా మీకు అంటే హెర్బల్ మెడికేషన్స్తో ఆల్మోస్ట్ క్లియర్ అవుతుంది. కాబట్టి మీరు అంటే దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో ఒకసారి మీట్ అవ్వండి. మీ కండిషన్ చెక్ చేసుకొని అంటే పంచకర్మ ట్రీట్మెంట్స్ కానివ్వండి, మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరో కాలర్ జాయిన్ అవుతున్నారు మేడం. పల్లవి గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. చెప్పండి మేడం, మా అన్నయ్య వాళ్ళ పాపకి ఏజ్ వచ్చేసి 20 years ఉంటుంది. ఓకే. అంటే పీసీఓడి ప్రాబ్లం ఉంది మేడం. అంటే పీరియడ్స్ సరిగా రాకపోవడము, ఓకే, హెయిర్ ఫాల్ అవుతుంది మేడం. అంటే వెయిట్ కూడా గెయిన్ అవుతున్నారు మేడం. మెడికేషన్లో ఉన్నారా అండి? ఇప్పుడు మెడిసిన్స్ వాడుతున్నారా? మెడిసిన్ వాడుతున్నారు మేడం. మెడిసిన్ వాడుతున్నా కూడా ఈ ప్రాబ్లం అనేది తగ్గట్లేదు మేడం, ఇంకా ఎక్కువనే అవుతుంది. ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్. ఇర్రెగ్యులర్ అంటే ఎన్ని డేస్కి ఒకసారి అవుతుందండి? 3 months 4 months ఒకసారి అట్లా అవుతుంది మేడం. ఓకే ఓకే ఓకే. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ప్రాబ్లం? 2 years అన్నారా? అవును మేడం. ఓకే. అంతకుముందు రెగ్యులర్ ఉండేనా పీరియడ్స్? అంతకుముందు రెగ్యులర్ గానే ఉన్నది మేడం. ఓకే ఓకే అండి. ఒకసారి అంటే 2 years నుంచి అంటున్నారు. 20+ అంటే మేబీ తను ఏమైనా హాస్టల్లో ఉంటారా, ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటారా లేదా, అనీమిక్ వల్ల కూడా ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది, లేదా థైరాయిడ్ ఇష్యూస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మెయిన్గా పీసీఓడితో పాటు ఏమైనా హార్మోనల్ చేంజెస్ ఉన్నాయా అని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వెయిట్ గెయిన్ అవుతున్నారు, అంటే బరువు అనేది పెరుగుతున్నారు. ఎప్పుడైతే మనకి పీరియడ్ అనేది ఇర్రెగ్యులర్ అవుతుందో దాని రిలేటెడ్గా ఏంటంటే మనకి అధిక బరువు అవ్వడం కానివ్వండి, కొందరిలో హెయిర్ ఫాల్ కావడం, కొందరు థైరాయిడ్ ఇష్యూస్ కానీ ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అంటే మీరు హెర్బల్ మెడికేషన్స్ ఈ ఏజ్లోనే ఎక్కువ పవర్ఫుల్ మెడిసిన్స్ అనేది యూస్ చేయకూడదు. ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు ఒకసారి వచ్చి కలవచ్చండి. మేడం, ఇప్పుడు మనం కాలర్స్ చూస్తున్నాం, చిన్న ఏజ్లోనే పీసీఓడి పీసీఓఎస్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో మన హార్జియా హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? అంటే మెడిసిన్ వాడినప్పుడే రెగ్యులర్ పీరియడ్ ఉంటుంది, తర్వాత ఇరెగ్యులర్ అవుతుందని చెప్తున్నారు. సో ఆర్జీఆర్లో ట్రీట్మెంట్ ఎలా ఉంది? ముఖ్యంగా చూసుకుంటే చిన్న ఏజ్ వాళ్ళకైనా ఆల్మోస్ట్ 40+ ఏజ్ వరకు అంటే మెనోపాసల్ ఏజ్ వరకు కూడా ఏంటంటే మనకి పీసీఓడి కానీ ఇతరత్ర అంటే యూట్రైన్ రిలేటెడ్ డిజార్డర్స్ కానీ ఎటువంటి కండిషన్స్కైనా ఏంటంటే ఉదాహరణకు చూసుకుంటే పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ అండ్ ల్యూకోరియా, వైట్ డిశ్చార్జ్ కానివ్వండి, ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, ఇటువంటి కండిషన్స్ అన్నీ ఏంటంటే మనకు ఆర్జీఆర్లో హెర్బల్ మెడికేషన్స్ అంటే ఇది మనకి ఎలా వర్క్ అవుతుందంటే ఈ హెర్బల్ మెడికేషన్స్ అనేది స్టార్ట్ చేయడం వల్ల మనకి అంటే యూట్రస్లో ఉండే అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనం కరెక్ట్ చేసుకుంటూ మెటబాలిజం కరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది మా మెడిసిన్స్ వల్ల. దీనివల్ల ఏంటంటే మనకి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. కాబట్టి కొన్ని మంత్స్ వరకు మనం కంటిన్యూ చేయడం వల్ల మనకి ఇంటర్నల్గా చేంజెస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ట్రీట్మెంట్ అనేది ఆర్జీఆర్లో బెస్ట్ ట్రీట్మెంట్గా చెప్పుకోవచ్చు. సో పీసీఓడి పీసీఓఎస్ ద్వారా పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీలో డిలే అవ్వచ్చు, ఇలాంటివి కూడా మనం వింటుంటాం. ఇది ఎంతవరకు నిజం? అంటే పీసీఓడి వల్ల ఆల్మోస్ట్ మనకు అందరికీ డిలే అవ్వాలని లేదు. కొందరిలో ఏంటంటే పీసీఓడి కండిషన్ ఉన్నా కూడా పీరియడ్ అనేది రెగ్యులర్ ఉంటుంది. కొన్ని కండిషన్స్లో పీసీఓడి ఉన్నా కూడా వాళ్ళకి ఏంటంటే పిల్లలు కలగకపోవడం అనేది ఉండదు. అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది కూడా చాలా మందిలో మనం చూడము. ఎప్పుడైతే అంటే వాళ్ళకి ఓన్లీ పీసీఓడి అని కాకుండా దాంతోపాటు ఏంటంటే వాళ్ళు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేయకపోవడం, అంటే ఎక్కువ బరువు పెరగడం కానివ్వండి, అవుట్ సైడ్ ఫుడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయడం, ఉదాహరణ చూసుకుంటే కార్బోహైడ్రేట్ డైట్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, లేదా ఇర్రెగ్యులర్ ఫుడ్ వల్ల కానివ్వండి, ఇవన్నీ కూడా రీజన్స్గా చెప్పుకోవచ్చు. మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకుంటూ డైట్ అనేది ప్రాపర్ డైట్ తీసుకుంటూ మనం పీసీఓడిని కరెక్ట్ చేసుకోవడం వల్ల మనకి పీరియడ్ అనేది రెగ్యులర్ ఉంటుంది. అండ్ ఇంకా ఫర్దర్గా అంటే సర్జరీ వరకు వెళ్ళే అవసరం అనేది ఉండదు. అంటే కంప్లీట్గా క్యూర్ అయ్యే ట్రీట్మెంట్ ఆర్జీఆర్లో ఉందా మేడం? ఎందుకంటే మళ్ళీ తగ్గిన తర్వాత కూడా మళ్ళీ కొన్నాళ్ళకి సేమ్ ఇరెగ్యులర్ పీరియడ్స్ వచ్చే ఛాన్స్ ఉందని చాలామంది చెప్తుంటారు, కొంతమంది ఫేస్ కూడా చేశారు అది. సో ఆర్జీఆర్లో కంప్లీట్ క్యూర్ ఉందా?
పీసీఓడికి ఇందాక చెప్పినట్టు అంటే మనం ఒకసారి పీసీఓడి ప్రాబ్లం ఖచ్చితంగా క్లియర్ అవుతుందండి. అంటే వాళ్ళకు ఉండే అంటే ఆ ఎగ్ సైజ్ అనేది ఎంత సిస్ అనేది ఫార్మేషన్ ఉంది దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు అంటే స్కాన్ రిపోర్ట్స్ కూడా బిఫోర్ అంటే ముందు ఎలా ఉంది మీకు పీసీఓడి వచ్చిన తర్వాత మా మెడికేషన్స్ వాడిన తర్వాత మీ స్కాన్లో ఖచ్చితంగా చేంజెస్ అనేది ఒక 2-3 మంత్స్ మెడికేషన్స్ తర్వాత నార్మల్ అయిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. దాని తర్వాత ఏంటంటే మనం లైఫ్ స్టైల్ అనేది మళ్ళీ ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం కొన్ని రోజులు మనం మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్లో అనేది రిపీట్ అవ్వకుండా ఖచ్చితంగా చూసుకోవచ్చు. ఓకే మేడం, కాలర్ జాయిన్ అవుతున్నారు రమ్య గారు. రమ్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. మేడం నా పేరు రమ్య మేడం. ఓకే. నాకు 3 years నుంచి పీసీఓడి ప్రాబ్లం ఉంది మేడం. ఓకే అండి. పీరియడ్స్ 2 months 3 months అలా వచ్చాయి. పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీ బ్లీడింగ్ అవుతుంది, వైట్ డిశ్చార్జ్ కూడా అవుతుంది మేడం. ఓకే అండి. మేడం ఇంకా వేరే ఇష్యూస్ ఏమైనా ఉందా అండి? ఎప్పటి నుంచి అన్నారు? మేడం 3 years నుంచి ఉంటుంది మేడం. ఓకే. అంతకుముందు రెగ్యులర్ ఉండేనా? మేడం. ఓకే. అంటే ఇర్రెగ్యులర్ అంటే ఎన్ని డేస్కి ఒకసారి వస్తుంది? 2-3 months కి ఉంటుంది మేడం. ఓకే అండి. వైట్ డిశ్చార్జ్ అంటే కామన్గా అంటే జనరల్గా ఉంటుందా, కంటిన్యూస్గా మీకు అంటే ఆల్మోస్ట్ క్రానిక్ అంటే ఎక్కువ రోజులు అవుతూ ఉంటుందా? 2 days అవుతూ ఉంటుంది మేడం. ఓకే అండి. ఓకే. ప్రాబ్లం లేదండి. మీరు అంటే పీసీఓడి జనరల్గా ఏంటంటే మీకు అంటే 2-3 మంత్స్కి ఒకసారి అట్లా అయినప్పుడు హెవీ బ్లీడింగ్ అనేది జనరల్గా చూస్తూ ఉంటాము. కొన్ని కండిషన్స్లో పీసీఓడినే కాకుండా వేరే ఇతరత్ర యూట్రైన్ రిలేటెడ్ డిజార్డర్స్లో కూడా హెవీ బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు స్కాన్ రిపోర్ట్స్ కానీ మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ తీసుకొని దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో కలవండి. పీసీఓడితో పాటు మీకు అంటే ఏమైనా వైట్ డిశ్చార్జ్ వల్ల మీకు ఇబ్బంది అవ్వడం కానీ ఇంకా వేరే ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కూడా మీకు అన్నిటికీ అంటే యూట్రస్ రిలేటెడ్ డిజార్డర్స్ అన్నిటికీ కూడా మీకు ఆర్జీఆర్లో ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. మరో కాలర్ జాయిన్ అవుతున్నారు మేడం, లక్ష్మి గారు. లక్ష్మి గారు నమస్తే అండి. లక్ష్మి గారు, అంటే నార్మల్గా ఇప్పుడు పీసీఓడి పీసీఓఎస్ని ఫుడ్తో ఎక్సర్సైజ్తో మనం కంట్రోల్లోకి తెచ్చుకునే ఛాన్స్ ఉంటుందా మ్యామ్? ఖచ్చితంగా మనకి ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ అనేది మెయిన్గా మనకి చూసుకుంటే పీసీఓడి కండిషన్లో మెయిన్ మనం ఆల్మోస్ట్ ఒక 50% ప్రాబ్లం అనేది మనం ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్తో క్లియర్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే అంటే ఆ సిస్ అనేది మల్టిపుల్ సిస్ ఫార్మేషన్ ఉంది లేదా కొన్ని మంత్స్ వరకు పీరియడ్ అనేది రావట్లేదు, ఉదాహరణకు చూసుకుంటే 1.5 months, కొందరికి ఒక 10-15 days డిలే అవుతుంటుంది, కొందరికి ఏంటంటే 3 to 4 months వరకు కూడా పీరియడ్ రాదు. ఇటువంటి కండిషన్లో ఏంటంటే మనం డైట్ చేంజ్ చేసుకోవడంతో పాటు ఖచ్చితంగా మెడికేషన్స్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. స్టార్టింగ్ స్టేజెస్లో మనం కేర్ తీసుకోవడం వల్ల మనము ఆల్మోస్ట్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్తోనే క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, కాలర్ మళ్ళీ జాయిన్ అయ్యారండి. లక్ష్మి గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మా సిస్టర్ కి పీసీఓడి ప్రాబ్లం ఉంది మేడం, 10 సంవత్సరాలుగా ఉంది. ఓకే. అయితే మేడం వాళ్ళకి పీరియడ్స్ అనేది కరెక్ట్ గా రావట్లేదు. ఓకే. దాని వల్లే అంటే పిల్లలు కూడా అవ్వట్లేదు అని చెప్పారు మేడం. బయట హాస్పిటల్ చూపిస్తే మ్యారేజ్ అవుతుంది, 5 years అవుతుంది మ్యారేజ్ అయి కూడా. ఓకే. ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుందా మేడం వాళ్ళకి? అంటే ప్రాబ్లం ఈమెకేనా, వాళ్ళ హస్బెండ్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయా, అవన్నీ చెక్ చేసుకున్నారా అండి? చెక్ చేశారు మేడం, వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదన్నారు. ఇలా పీసీఓడి ప్రాబ్లం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్ని ఇలా అవుతుంది అన్నారు. ఓకే. అంటే ఇంకా మెడికేషన్స్ ఒకటి ట్రై చేశారా, అంటే ఇన్ఫర్టిలిటీకి కూడా మీరు మెడిసిన్స్ అనేది యూజ్ చేస్తున్నారా? అవును మేడం, వాడుతున్నారు మేడం. ఓకే అండి. అంటే 10 years నుంచి ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. మోస్ట్లీ ఏంటంటే పీసీఓడి వల్ల ఇన్ఫర్టిలిటీ కూడా ఉండొచ్చు. కాబట్టి ఒకసారి మీరు అంటే మీ ఇవే కంప్లైంట్సా, లేకపోతే అంటే మీకు ఏమైనా ఎగ్ సైజ్, అంటే కొందరిలో ఏంటంటే పీసీఓడి వల్ల ఎగ్ సైజ్ అనేది ఇప్పుడు ఓవులేషన్ జరిగినప్పుడు మనకి ఎగ్ సైజ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడైతే ఆ సైజ్ అనేది కరెక్ట్గా ఉండదో దానివల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మీకు ఇన్ఫర్టిలిటీ కానివ్వండి, పీసీఓడికి మీకు ఆర్జీఆర్లో ట్రీట్మెంట్ ఉంటుందండి. ఒకసారి మీ రిపోర్ట్స్ అంటే మీ వాళ్ళ రిపోర్ట్స్ కానీ ఇద్దరివి అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు రిపోర్ట్స్ ఒకసారి తీసుకొని దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో కలవచ్చు. అంటే మీకు అవసరమైతే కొన్ని డీటాక్స్ థెరపీస్ అండ్ హెర్బల్ మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. డాక్టర్, పీసీఓడి అంటే చాలా అపోహలు అమ్మాయిల్లో కానీ పెళ్ళైన వాళ్ళలో కానీ రకరకాల డౌట్స్ ఉంటాయి.
అంటే ఇలాంటి అపోహలు లేకుండా అసలు ట్రూత్ ఏంటి దానికి పీసీఓడికి సంబంధించి? చాలా మంది అనుకుంటుంటారు పీసీఓడి అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది అంటే అన్మ్యారీడ్ వాళ్ళకి కానివ్వండి, వీళ్ళకి ఏంటంటే ఇంకా ఫ్యూచర్లో పిల్లలు కలగరేమో, వాళ్ళ పేరెంట్స్ వస్తూ ఉంటారు అంటే పీసీఓడితో బాధపడుతున్నారు కదా, ఇప్పుడు క్లియర్ అవ్వకపోతే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. దాంతోపాటు ఏంటంటే వేరే అంటే కంప్లైంట్స్ అంటే సైడ్ కంప్లైంట్స్ ఏంటంటే ఎక్కువ బరువు పెరిగిపోవడం కానివ్వండి, లేకపోతే కొందరికి ఏంటంటే ఇందాక చెప్పినట్టు అన్వాంటెడ్ హెయిర్ రావడము, ఇటువంటి కండిషన్స్లో ఏంటంటే ఇప్పుడు ఎట్లా అయితే మనకి మేల్ హార్మోన్ అనేది ఎక్కువ అవుతుంటుందో దాంతోపాటు ఏంటంటే మనకి లేడీస్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ కానివ్వండి, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా కరెక్ట్గా ఉండాలి. అదంతా మనం మేనేజ్ చేసుకుంటూ పీసీఓడి అనేది లైఫ్ స్టైల్ చేంజ్ అంటే ఉదాహరణకు చెప్పినట్టు అవుట్ సైడ్ అంటే వాకింగ్ కానీ ఇటువంటివి చేంజ్ చేయడం వలన మెటబాలిజం అనేది కరెక్ట్ అవుతుంది. ఇవన్నీ మనం మెయింటైన్ చేయడం వలన పీసీఓడి అనేది జనరల్ ప్రాబ్లం. ఇదేంటంటే మనకి ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అంతే. కాబట్టి మనం లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం వల్ల పీసీఓడి ఫర్దర్గా సివియర్ అవ్వకుండా మనం స్టార్టింగ్లోనే క్లియర్ చేసుకుంటే పిల్లలు పుట్టరు అనేది ఖచ్చితంగా ఉండదండి. అంటే ఆర్జీఆర్ హాస్పిటల్లో పీసీఓడితో వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మ్యామ్? అసలు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు? పీసీఓడితో పాటు ఏంటంటే ఇందాక చెప్పినట్టు కొందరు ఏంటంటే పీసీఓడి ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటారు చాలామంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెర్బల్ మెడికేషన్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళకుండే కండిషన్ని బట్టి, అంటే ఒక్కొక్క బాడీ టైప్ని చెక్ చేసుకొని దాన్ని బట్టి. దాంతోపాటు ఏంటంటే పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటే కొన్ని ఉదాహరణకు చూసుకుంటే కొన్ని కోలెన్ హైడ్రోథెరపీ, ఇదేంటంటే మెయిన్గా మనం ఒకసారి బాడీ డీటాక్స్ అవ్వడం వల్ల వాళ్ళ బాడీ మెటబాలిజం అనేది కరెక్ట్ అవుతుంది. అది చేసుకుంటూ దాంతోపాటు అంటే కొన్ని ఉద్వర్తనం స్టీమ్ అని ఇటువంటి అంటే వెయిట్ లాస్ అవ్వడానికి కానివ్వండి, ఇటువంటి ట్రీట్మెంట్స్ కూడా అంటే పంచకర్మతో పాటు హెర్బల్ మెడికేషన్స్ అనేది ఇవ్వడం వల్ల మనకి రూట్ కాజ్ నుంచి ఎక్కడైతే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ ఈ ఎక్సైజ్ అనేది కరెక్ట్గా లేదు, దీనివల్లే మెయిన్గా పీసీఓడి వస్తుంది. ఇవన్నీ మనం కరెక్ట్ చేసుకుంటూ అంటే రూట్ కాజ్ నుంచి క్లియర్ చేయడానికి ఆర్జీఆర్ మెడిసిన్స్ అనేది ఖచ్చితంగా మీకు వర్క్ అవుతుంది. అంటే చాలామంది ఇరెగ్యులర్ పీరియడ్స్ అని చెప్తున్నారు. అసలు కొంతమంది 30 days, కొంతమంది 28 days రకరకాలుగా చెప్తుంటారు. అసలు ఎప్పుడు వరకు పీరియడ్స్ రాకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఏం చెప్తారు? జనరల్గా ఇప్పుడు ఏంటంటే మనకి రెగ్యులర్ సైకిల్ అనేది 27 days to 31 days మ్యాక్సిమం ఆ రేంజ్లోనే మనకి పీరియడ్ అనేది రావాలి. ఎప్పుడైతే ఆ పీరియడ్ మిస్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే లోపల మనకి ఓవులేషన్ జరగనప్పుడు ఆ ఎగ్ అనేది రిలీజ్ అవ్వనప్పుడు అవి మనకి మల్టిపుల్ అంటే నీటి బుడగలు అని చెప్తాం కదా, ఓవరీస్లో ఏంటంటే ఆ సిస్ట్లు అవన్నీ ఏంటంటే కంతుల్లాగా ఫామ్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఈ కండిషన్లో ఏంటంటే హార్మోనల్ చేంజెస్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇటువంటి కండిషన్స్లో ఏంటంటే జనరల్గా కొందరిలో ఏంటంటే 30 days, 40 days, 10 days డిలే అవ్వడం పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే ఏదైనా కూడా ఓవులేషన్ అనేది కరెక్ట్గా ఉంటే ఎన్ని డేస్ మిస్ అయినా ప్రాబ్లం ఉండదు. కానీ ఫ్యూచర్ అంటే 3 to 4 months డిలే అవ్వడం అనేది ఖచ్చితంగా వాళ్ళ బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాబ్లం అనేది రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు మాట్లాడిన కాలర్స్ కూడా కొంతమంది 17+ ఏజ్ వాళ్ళ నుంచి కూడా మనకు కాల్ వచ్చింది కదా, సో అంత చిన్న ఏజ్లో అటాక్ అవ్వడానికి మెయిన్ కాజ్ ఏంటి అసలు? ముఖ్యంగా చూసుకుంటే ఇంతకు ముందు కాలంలో అంటే మెనార్కీ అనేది అరౌండ్ 15 years ఏజ్. ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లల్లో ఎర్లీ మెనార్కీ అనేది చూస్తున్నాం చాలా మందిలో. ఇదంటే ఏంటంటే ఎక్కువగా అంటే ఇప్పుడు ఉండే కండిషన్లో చిన్నపిల్లలు ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, బయట అవుట్ సైడ్ ఫుడ్ ఐటమ్స్ అనేది ఎక్కువగా తీసుకోవడం, దాంతోపాటు ఏంటంటే అవుట్ సైడ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది ఉండదు కాన్స్టెంట్గా. అంటే ఎక్కువగా స్కూల్స్ కానీ ఈ స్టడీ టెన్షన్స్ వీటి వల్ల ఏంటంటే స్ట్రెస్ కూడా మనకి ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువగా ఉంటుంది ఈ మధ్యకాలంలో. దానివల్ల ఏంటంటే అమ్మాయిల్లో ఇప్పుడు బయట వెళ్ళి ఆడుకోవడం ఇవన్నీ ఉండదు కాబట్టి దానివల్ల వాళ్ళకి బాడీలో హార్మోనల్ చేంజెస్ అనేది తొందరగా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. మెయిన్గా చిన్నపిల్లలు రావడానికి ఇదే రీజన్. కాబట్టి ప్రాపర్ డైట్ అనేది ఫాలో అవ్వాలి. దాంతోపాటు ఏంటంటే వాళ్ళకి గేమ్స్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. స్టడీ స్ట్రెస్ అనేది లేకుండా చూసుకోవడం వల్ల చిన్న ఏజ్లోనే మనం ఏంటంటే పీసీఓడి అనేది రాకుండా ఆల్మోస్ట్ ఒక 50% మనం క్లియర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే పీసీఓడి అయినా పీసీఓఎస్ అయినా థైరాయిడ్ అయినా అమ్మాయిలు పానిక్ అవుతారు, ఏంటి ఫర్దర్ ఫ్యూచర్ ఏంటి, ఇప్పుడే అటాక్ అయిపోయింది చిన్న ఏజ్లో అని చెప్పి. సో మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఎప్పుడైనా అంటే చిన్న ఏజ్లో చాలామందికి థైరాయిడ్ ఇష్యూస్ కూడా అవుతూ ఉంటాయి. థైరాయిడ్లో కూడా మనకి ఏంటంటే హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఇటువంటి కండిషన్స్ అనేది చూస్తూ ఉంటాము. జనరల్గా థైరాయిడ్ ఉన్నా కూడా మనం థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల మనకి పీసీఓడి అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి ప్రాపర్ డైట్, థైరాయిడ్ రిలేటెడ్ డైట్ కూడా పర్టికులర్గా మనం కొంచెం ఫాలో అవుతూ
పీసీఓడి కూడా అంటే మెయిన్గా ఏంటంటే డైట్ అనేది మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, స్ట్రెస్ అనేది తీసుకోవద్దు, ప్రాపర్ ఫుడ్ అనేది ఇప్పుడు ఏంటంటే మనం కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకోవాలి, దాంతోపాటు ఏంటంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది అంటే ఉదాహరణకు చూసుకుంటే ఎగ్ కానీ నాన్ వెజ్ కానీ ప్రోటీన్ అనేది మనకి ఎక్కువగా అంటే పల్సెస్ కానీ ఇటువంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. ఫుడ్ ఐటమ్ అనేది మనం మన బాడీ రిలేటెడ్గా మనం కరెక్ట్ ఫుడ్ అనేది తీసుకోవడం వలన మన ఇవన్నీ ఆల్మోస్ట్ థైరాయిడ్ కానీ పీసీఓడి ఉంటే కూడా మనం చాలా వరకు క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. పీసీఓడి పీసీఓఎస్ గురించి చాలా విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ. వెల్కమ్.